అందరికీ నమస్తే. గేమ్ చేంజర్ సినిమా పైరసీకి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ మన ముందుకు వచ్చింది ఇప్పుడు. సో హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక 45 సోషల్ మీడియా అకౌంట్స్ పైన ఆల్రెడీ ఏదైతే దిల్ రాజు గారు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఉన్నారో వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో దీని మీద ఒక 2 కేసులు జరిగాయి. లేటెస్ట్గా అందిన న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి కేబుల్ టీవీలో ఏపీ లోకల్ కేబుల్ టీవీ అనే ఛానల్లోన గేమ్ చేంజర్ సినిమా డైరెక్ట్గా వేయడం జరిగింది, టెలికాస్ట్ చేస్తున్నారు అనమాట. సో దీనికి సంబంధించి గాజువాక పోలీసులు ఒక అడుగు ముందేసుకుంటూ ఏదైతే గేమ్ చేంజర్ సినిమా ఎక్కడి నుంచి టెలికాస్ట్ అవుతుంది అని చెప్పి అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. సో మొదలుపెట్టిన ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్లోనే అతని నిందితుడిని పట్టుకోవడం జరిగింది. లోకల్ కేబుల్ ఆపరేటర్గా ఉన్నటువంటి అప్పలరాజు అనే వ్యక్తి తను నడిపిస్తున్నటువంటి ఏపీ లోకల్ టీవీ అనే ఛానల్లోనే గేమ్ చేంజర్ ఫుల్ మూవీని టెలికాస్ట్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారన్నమాట. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. ఇది వైసీపీ పార్టీ కానీ మరి ఇతరేతర కార్యకర్తల నుంచి కానీ ఎలాంటి సమాచారం అందిందా, లేదా కంప్లీట్ గా ఎవరైతే మెగా ఫ్యాన్స్ మెగా అభిమానులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం వచ్చిందా అనే విషయం మీద కూడా చర్చిస్తా ఉన్నారు. సో అప్పలరాజు గారు చెప్తూ ఇప్పటి వరకు ఏం చెప్పారు ఏంటి అనేది మరో అప్డేట్ లో మళ్ళీ మనం తెలుసుకుందాం. మేము కూడా తీసుకోమన్నాడు సీఏ ఎవిడెన్స్. ఎంత పని కోర్టు ఇవ్వండి ఒకసారి లైట్ అయ్యింది రాజేసేనా మొత్తం అలాగే రైట్ చేయండి. తీసుకొస్తారు ఆల్రెడీ అది కూడా రన్నింగ్ కూడా వేసేసాడు. రైట్ వితౌట్ రైట్స్ నమస్కారం సార్. సార్ వచ్చాను సార్, టెక్నికల్ ఏమైనా వస్తుందా లేకపోతే ఏమైనా తీసుకెళ్ళమంటారా?